శారీ సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం మనకి మంచి లాభాలు వస్తాయి అనే విషయం మీద చాలా డౌట్స్ ఉంటూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా రీసెంట్గా మనకు ఒక కామెంట్ అయితే వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచో కాదు, ముఖ్యంగా చాలా ఫేవరెట్ ప్లేస్ చాలా మందికి కాకినాడ. సో అక్కడి నుంచి వచ్చిన కామెంట్ ఏంటి అంటే, అక్కడ మేము బిజినెస్ చేసే ఫ్యామిలీ మాది, మా దగ్గర ఒక మంచి లంసమ్ అమౌంట్ ఉంది, కానీ మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మాకు మంచి లాభాలు వస్తాయని గ్యారంటీ లేదు. ల్యాండ్లో పెడదామా అంటే ఆ ల్యాండ్ ఎప్పుడు పెరుగుద్దో రేటు తెలియదు, పెరిగినా ఎప్పుడు అమ్ముకోగలమో అది మాకు తెలియదు. సో ఇలాంటి రకరకాల డౌట్స్తో ఉన్నాం, ఏం చేయాలని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. దాని గురించి ఒక ఆన్సర్ తీసుకుందాం సార్ని అడిగి. నమస్కారం సార్. నమస్తే అండి. నాకు తెలిసి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీలో కనిపిస్తున్నారు సార్. వాళ్ళు ఓకే. చెప్పిన అమౌంట్ కూడా తక్కువేం కాదు, దాదాపు 50 లక్షల రూపాయలు అన్నట్టు ఆయన కామెంట్లో మెన్షన్ చేయడం ఓకే. జరిగింది. ఓకే. ఓకే. అంటే ఇంత అమౌంట్ వాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటి మీద ఇంకా చాలా అవగాహన వెళ్ళాల్సి ఉంది. అంటే అవును. అసలు అసెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఆయన ల్యాండ్ గురించి ఒకటే మాట్లాడాడు. మళ్ళీ అందులో ఇంకో డౌట్ కూడా ఉంది, ఎక్కడ ఇంత డబ్బులు పెడితే నాకు లాభం, నాకు యూజ్ ఏంటి, నాకు అవును. కలిసి వచ్చేది ఎక్కడ అవునవును. అని అడుగుతున్నాడు ఓపెన్గా. అవునవును. మరి మీరేమంటారు? డెఫినెట్‌గా అండి. దీనిలో ఏంటంటే మంచి క్వెషన్ అడిగారు మీరు. అది ఒకసారి అసలు అసెట్ క్లాసెస్ ఏంటి? మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఇన్వెస్ట్‌మెంట్‌కి ఉన్న ఆప్షన్స్ 3. ఒకటేంటంటే ల్యాండ్ కొనటం. రెండోది గోల్డ్ మీద గానీ, ఈ ప్రిషియస్ మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేయటం రెండో ఆప్షను. మూడోదేంటంటే పేపర్ అసెట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ గానీ, బాండ్స్ గానీ, స్టాక్ మార్కెట్ గానీ వీటిని అసెట్స్ అంటాం. సో, ఇప్పుడు ఈ అసెట్స్‌లో తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒకప్పుడు ఏంటి ల్యాండ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే కానీ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్‌కి ఏమైందంటే థర్డ్ ప్రయారిటీ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ రేట్స్ టూ మచ్ హైపర్ అయిపోయినాయి. ప్లస్ ఇప్పట్లో తగ్గిన ఇప్పుడు అటు ఆంధ్ర సైడ్ చూసినా, ఇటు తెలంగాణ సైడ్ చూసినా ఇమ్మీడియేట్ బయింగ్, సెల్లింగ్ ఎందుకో కొంత గ్యాప్ వచ్చింది. సో, ఇప్పుడు రెంటల్ పాయింట్‌లో చూసుకుంటే, ఇప్పుడు మీరు అర్బన్ సిటీస్‌లో చూసుకొని అపార్ట్‌మెంట్ కొందామన్నా దాదాపు 30% హైప్‌లో ఉంది. అంటే 50,00,000 అపార్ట్‌మెంట్ ఇవాళ 80,00,000 అవుతుంది. ఆ వారా మనకి ఇంట్రెస్ట్ వారా ఈ రెంట్ రాట్ల. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో నా సజెషన్ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్ పాయింట్‌లో మనం ఫస్ట్ గోల్డ్, సిల్వర్‌కి కొంత ప్రయారిటీ ఇవ్వండి. ఒక 20%, 25% గోల్డ్, సిల్వర్. రానున్న రోజుల్లో ఏంటంటే సిల్వర్ ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది ఇవాళ ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువుంది. కాబట్టి సిల్వర్‌కి ఒక వాల్యూ ఇచ్చి అది బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. సో, ఒక 20%, 30% ఇప్పుడు 50,00,000 కాదు, మీ దగ్గర ఎంత ఫ్రీ అమౌంట్ ఉన్నా అందరికీ కూడా చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్‌లో, స్టాక్ మార్కెట్‌లో మీకు వెల్త్ క్రియేట్ అయ్యే స్టాక్స్ ఈక్విటీ మార్కెట్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్‌లు డౌన్ అయినా, అప్ అయినా ఓవరాల్‌గా ఏంటంటే డివిడెండ్ ఇచ్చే కంపెనీస్, టాప్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ కొన్నున్నాయి. దాదాపు అలాంటి సెక్టార్స్ కూడా రెగ్యులర్‌గా గ్రోత్ ఉండే సెక్టార్, రెగ్యులర్‌గా డిపెండబుల్ సెక్టార్స్ కొన్నున్నాయి. ఆ సెక్టార్స్‌లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ బ్యాంకింగ్ సెక్టార్. అది బ్యాక్ బోన్ అనమాట. ఎంత మార్కెట్‌లో ఎలా ఉన్నా బ్యాంకింగ్ సెక్టార్ గానీ, ఫైనాన్స్ సెక్టార్, ఆ తర్వాత ఆటోమొబైల్ సెక్టారు, తర్వాత ఐటీ సెక్టారు, ఫార్మా, ఈ 5 టెక్స్‌టైల్, ఈ 5 కూడా రెగ్యులర్‌గా ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఈ సెక్టార్స్ ఏంటంటే రెగ్యులర్ యూసేజ్ ఉంటది. అంటే మార్కెట్స్ ఎంత వరస్ట్ ఉన్నా లేతే మార్కెటే కాదు, కంట్రీ ఎలా ఉన్నా గానీ ఇప్పుడు మనం రోటీ, కపడా, మకాన్ లాగా ఈ 3 కావాలి. దాంతో పాటు నెక్స్ట్ గ్రోయింగ్ సెక్టార్స్ ఏంటి? అంటే సపోజ్ మనం ఇప్పుడు బయోడీజిల్ గానీ, సోలార్ గానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిల్లో కొంత అమౌంట్ అలా పెట్టుకుంటే దాన్ని బాగా రీసెర్చ్ చేసుకొని మంచి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 3-5 ఇయర్స్ మనం గనక హార్స్ వెయిట్ చేయగలిగితే మంచి అసెట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డే బై డే అప్ అండ్ డౌన్ అయితే కామన్ అవుతుంది. మీరు మీరు చూస్తే మొన్న ఏప్రిల్‌లో ఏమైంది, మార్కెట్స్ చాలా డౌన్ అయిపోయినాయి. అవును. కానీ ఇప్పుడేమైంది, అంత ప్రెషర్‌లో గూడా ఇప్పుడు ఆల్ టైమ్ హై వచ్చాయి. అవును. సో, కొన్ని మిడ్ క్యాప్ తగ్గుతుంటాయి, కొన్ని పెరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంటర్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అప్ అండ్ డౌన్ అవుతాయి. కానీ ఓవర్ లాంగ్ పీరియడ్ చూసుకుంటే మంచి వెల్త్ క్రియేటర్స్.
సో, ఇండియన్ మార్కెట్ మేజర్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బై 2030 ఇండియా వచ్చి 15 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ 5 ట్రిలియన్ ఎకానమీ. సో, 5 ఇయర్స్ బ్యాక్ మనం 1 ట్రిలియన్ ఎకానమీ. అంటే ఈ డైలీ అప్ అండ్ డౌన్స్ కంటిన్యూ అవుతున్నాయి గానీ, ఇండియా గ్రోత్ అయితే ఆగదు. ఎందుకంటే 2027 బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. అది అమెరికా మీద డిపెండ్ లేదు. జపాన్ మీద, చైనా మీద డిపెండ్ అయ్యి వస్తున్నాయి. సో, వన్స్ బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయంటే కొంత అమౌంట్ ఇప్పుడు మనకి ఇండియన్ రైల్వేస్ స్టాక్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, కొంత బాగా స్పీడ్ అవుతుంటాయి. సో, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. సో, ఎప్పుడైతే మన ఇంపోర్ట్స్ క్రూడ్ మీద డిపెండెన్సీ తగ్గిపోయిందో, మనం చాలా సూపర్ పవర్‌గా గ్రోత్ అవుతాం. తర్వాత ఏంటి మేక్ ఇన్ ఇండియాలో ఆల్ డిఫెన్స్ మనది నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్స్‌కెళ్తున్నాయి. మన ఇండియన్ సో, ఆ సెక్టార్‌లో కూడా మనకి మంచి స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. అలాగే ఐటీ సెక్టార్‌లో ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ మన ఇండియాలోనే 5, 6 వచ్చేస్తున్నాయి. సో, కాబట్టి ఏంటంటే వీఆర్ కంపీటింగ్ విత్ వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఆల్సో నాట్ కంపీటింగ్, కోఆపరేటింగ్. ఇప్పుడు అవును. ఓన్లీ యూఎస్ తప్ప మనకి మిగతా కంట్రీస్ అన్నీ కూడా కోఆపరేటివే. ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఇలాంటి 1, 2 కంట్రీస్ తప్ప ఆల్ కంట్రీస్ మనకి పాజిటివ్ ఉన్నాయి. మన దగ్గర బిజినెస్ తీసుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు చైనాకి మనకి చూసుకుంటే మనది క్వాలిటీ బిజినెస్ అనేది అర్థమైంది. సో, వెన్ కంపేర్డ్ విత్ చైనా మొన్న వార్ వచ్చినప్పుడే క్లారిటీగా మన డిఫెన్స్ సెక్టర్ అంతా గూడా మంచి స్ట్రాంగ్ క్వాలిటీ ఉందని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇండియాని గ్రోత్ ఎక్స్‌పోర్ట్ గ్రోత్ ఓరియెంటెడ్‌కెళ్తున్నాం. సో, స్లోగా ఈ 5 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే డైలీ ఈవెంట్స్ అప్ అండ్ డౌన్స్ కాకుండా నిజంగా లాంగ్ టర్మ్ ఆలోచించాలండి. వెల్త్ క్రియేట్ అవ్వాలి. అంటే మనందరం కూడా సంపాదించాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఫర్ గుడ్ కంపెనీస్. సో, దీనిలో ఇంకోటేంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు లేమన్‌లా కాకుండా ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోండి. ఆ రివ్యూ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి హెల్త్ డాక్టర్ ఎలా ఉంటామో ఇవాళ వెల్త్ డాక్టర్ ఇంపార్టెంట్. ఏ అవును. కంపెనీస్ బాగున్నాయి ఏంటి. ఆ సపోర్ట్‌తో గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్‌లీ యూ విల్ మేక్ మంచి గుడ్ అమౌంట్. వండర్‌ఫుల్ సార్. అంటే సార్ ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్ చేయడం అనేది కేవలం ఇన్వెస్ట్ చేసిన పర్సన్‌కే కాకుండా దేశం మొత్తానికి కూడా దీనివల్ల మంచి జరుగుద్దంటున్నారు గదా! అంటే ఏ కారణంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు పెరుగుతూ పోతే, ఇలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇండియాకి ఎటువంటి మేలు జరుగుద్దంటారు? యాక్చువల్‌గా సార్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇవాళ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ తీసుకుంటే 85,000 వచ్చింది. హ్మ్. 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మనకి అది 20,000 ఉంది. హ్మ్. అలాగే 25 ఇయర్స్ బ్యాక్ నిఫ్టీ స్టార్టింగ్ 100తో వచ్చింది. 2020లో 1,00,00,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇవాళ దాదాపు 20,00,00,000 అకౌంట్స్ వచ్చాయి. అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం వల్ల స్టాక్ మార్కెట్‌లో ఏమవుతుందంటే, అంటే రైట్ వేలో పార్టిసిపేట్ చేయటం వల్ల. అంటే హ్మ్. చాలామంది ట్రేడింగ్ చేసి వాళ్ళు రాంగ్ వేలో ఎళ్తున్నారు గానీ రియల్‌గా చేయటం వల్ల వాల్యూ క్రియేషన్ అవుతుంది. అంటే ఇప్పుడంతా గూడా ఇండియన్ పీపుల్ అందరూ గూడా ఎక్కువ ఫోకస్ చేసేదేంటి గోల్డు ప్లస్ ఈ ల్యాండు. ఇప్పుడు గోల్డ్ మీద డిపెండెన్సీ తగ్గిందనుకోండి మనకి. హ్మ్. ఎక్స్‌పోర్ట్స్ గోల్డ్ మీద చాలా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో, రీటైల్ క్లయింట్స్‌లో 50% గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంటు ఇటు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇటు స్టాక్ మార్కెట్‌లో కానీ వస్తే ఇండైరెక్ట్‌గా ఏమవుతుంది? గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నట్టే కదా! దానివల్ల మనకి విపరీతమైన బర్డెన్ తగ్గిపోతుంది. సో, ఇప్పుడు అవసరానికి ఇప్పుడు గోల్డ్ డిజిటల్‌లో గనక చేసుకుంటూ గోల్డ్ డిజిటల్‌లో ఇప్పుడు మామూలుగా కాయిన్స్ దీనిలో కాకుండా డిజిటల్ చేసుకుంటూ, అలాగే కొంత అమౌంటు ఈ గోల్డ్ కంపెనీస్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా నిజంగా ఏమవుతుంది వెల్త్ క్రియేషన్ అవుతుంది. వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో, కంపెనీస్‌కి కావాల్సిన ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు ఐపీఓస్ చాలా ఎక్కువ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఐపీఓస్‌కి. సో, ఆ కంపెనీకి ఫండింగ్ అంతా కూడా రావటం వల్ల ఆ కంపెనీలు గ్లోబల్‌గా కంపీట్ చేయటానికి కావాల్సిన స్థాయి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే దాదాపు ఒక 1000 ఐపీఓస్ దాకా వచ్చాయి. సో, ఆ కంపెనీలన్నిటికి ఫండింగ్ ఎలా వచ్చింది? హుహు. ఈ మన రీటైల్ మన వాళ్ళ వల్ల వచ్చింది. సో, వాళ్ళందరూ ఏమవుతున్నారు అప్పుడు ఒకప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నవన్నీ వాళ్ళ కొత్త కొత్త ఆలోచనలతో వెంచర్ క్యాపిటల్ సపోర్ట్స్‌తో వస్తున్నాయి కాబట్టి గ్రోత్‌కి సపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇండియన్ రీటైల్ క్లయింట్స్ ఇది గనక ఇంకొక 20% పెరిగిందంటే అంటే ఒక 30 క్రోర్స్ పీపుల్ గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇమాజిన్ అందరికి ఏ రకంగా బిజినెస్ ఉంటదంటే అదే 15 ట్రిలియన్ కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ అయ్యే ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ వెల్త్‌తో ఈవెన్ వాళ్ళకి యూజ్ ఏంటి? డివిడెండ్స్ తీసుకుంటారు. కంపెనీస్ మంచి క్వాలిటీ కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్‌కి ఏమవుతుందంటే ఫండింగ్ వస్తది. అవును. దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంట్. సో, వాళ్ళు దానికి యూజ్ చేయటం వల్ల ఎంప్లాయ్‌మెంట్ వస్తది.
సో ఎంప్లాయ్మెంట్ రావటం వల్ల గ్రోత్ రేట్ వస్తుంది. సో ఇటు ఇటు ఈ మన ఇండియన్స్కి కూడా వాళ్ళకి జాబ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి అది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇంట్లో నలుగురు ఐదుగురు జాబ్ చేస్తుంటే నలుగురు పీపుల్, అంతకుముందు చూడండి మీరు 20 years బ్యాక్ 1 person వర్క్ చేస్తే ముగ్గురు ఇంట్లో తినేవాళ్ళు. ఇవాళ ఎలా ఉందంటే నలుగురు పీపుల్ ఉంటే ముగ్గురు వర్క్ చేస్తున్నారు. సో ఆ వచ్చే అమౌంట్ అంతా కూడా మళ్ళీ మనకి ఎకానమీ మార్కెట్లోకి వెళ్ళటం వల్ల మళ్ళీ పర్చేజ్ చేస్తాము, జీడిపి పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. సో ఇండియా డజంట్ నీడ్ ఎనీవన్ అవుట్ సైడర్స్. ఇప్పుడు వీఆర్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ సస్టైనింగ్ ఉంది కాబట్టి దాన్ని ఫుల్లెస్ట్గా వాడుకుంటే మనం చాలా గ్రేట్ అవుతాం. ఎక్కువ ఏంటంటే అర్బన్ పీపుల్కి ఐడియా ఉంది కానీ రూరల్ పీపుల్లో ఇంకా కొంచెం మార్పు వచ్చి వాళ్ళు గనక స్టాక్ మార్కెట్ వైపు ప్రాపర్‌గా పాజిటివ్‌గా ఎళ్తే గనక మంచి డెవలప్‌మెంట్ వస్తది. వండర్‌ఫుల్ సార్. అండ్ డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ మీద ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన టైం ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇండియా రూపురేఖలే మారిపోతాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.